వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హేమమాలిని. ఇది నిజానికి కొత్త సినిమాతో చాలామంది వస్తుంటారు కదా, కానీ ఇప్పుడు నేను పరిచయం చేసే వాళ్ళైతే సినిమాకి అస్సలు కొత్త కాదు. ఎందుకో చెప్పిన, ఒకళ్ళేమో 5 సంవత్సరాల పాటు బుడిబుడి అడుగులు ఆర్జీవి గారి దగ్గర నేర్చుకున్నారు. ఇంకొకళ్ళు తన యాక్టింగ్ కెరియర్ని మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు అయినటువంటి నరేష్ గారు, అలాగే గెటప్ సీను గారి దగ్గర ఆ తెరంగేట్రం లాంటిది అనుకోవచ్చు అనమాట, అలా చేశారు. ఇంకొకళ్ళ గురించి చెప్పాలంటే చాలా స్పెషల్. ఎంతోమంది స్టార్ హీరోస్ పక్కన డ్యాన్స్ చేశారు, వాళ్ళతోటి డ్యాన్స్ చేపించారు. అంతెందుకండి, మన జక్కన్నతోటే స్టెప్పులు వేయించారు. మరి ఇంత మంచి కాస్టింగ్ తోటి వస్తున్నటువంటి సినిమాయే మహాబలి 1980s. మరి ఆ సినిమా ఏంటి, ఆ సినిమా కథాంశం ఎలా ఉంటుంది, ఎలాంటి స్టోరీతో మన ముందుకు వస్తున్నారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. వీ హ్యావ్ ఆర్కే గారు, లక్కీ అండ్ సాయి గారు విత్ us. సో నమస్తే. సో చాలా సర్ప్రైజ్ అయినట్టున్నారు కదా మీ డీటెయిల్స్ ముందే చెప్తుంటే. సో ఇట్స్ లైక్ మీరు చేసిన ఘనత ఇంకొకరు చెప్తే వావ్ అనిపిస్తుంది. లిటరల్లీ నేను చాలాసార్లు ఫీల్ అయ్యా. సో అసలు ఈ స్టోరీ ఎలా, ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎవరు మాట్లాడతారు మీ ముగ్గురులో ఫస్ట్? ఎందుకంటే స్టోరీ తీసుకుంది తను కాబట్టి తను అంటే ఇక్కడ మన ఏమంటారు చెన్నైలో తాళపత్ర గ్రంథాలు నుండి తీసుకున్న స్టోరీ అది. ఓకే, రియల్గా జరిగిన స్టోరీని అప్పుడు ఆ పాతకాలంలో కొంచెం భద్రపరిచి పెడుతుంటారు కదా, సో దాని నుండి తీసుకున్న ఒక 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 పార్ట్ని తీసుకొని వచ్చి మాస్టర్ దాన్ని డెవలప్ చేసుకున్నాం. ఓకే, డెవలప్ చేసుకొని వచ్చి మాకు చెప్పిండు. సో దాన్ని అట్లా కంటిన్యూ చేసి రూపంలో ఇలా మా ముందుకు తీసుకొచ్చారనమాట. అండ్ సార్ ఆర్కే గారు, మీరు స్టోరీ తీసుకొచ్చారు, మీరు డెవలప్ చేశారు, వై ఓన్లీ సాయి అంటే ఏం చెప్తారు? అంటే ఫర్ డైరెక్షన్ అంటే అన్నీ నేను చేస్తే బాగోదని. అన్నీ మీరు చేస్తే బాగోదు, కానీ మీకు చాలా చేసి పెట్టే ఫ్రెండ్స్, వాళ్ళలో కూడా డైరెక్షన్లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అడిగాను నేను చాలా మంది అడిగాను, వీడు ఒక 5 రూపాయల ఆర్టిస్ట్, వీడు చెప్తే నేను రావాలని. అంటే బిలీవ్ చేయరు మేడం. ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరిని అడుగుతాం, మిమ్మల్ని బిలీవ్ చేసే వాళ్ళ దగ్గర మీరు వెళ్తారు, బిలీవ్ చేయని వాళ్ళ దగ్గర మనం వెళ్ళి కూడా వేస్ట్. నేను చెప్పాను, చాలామంది అడిగాను, 2-3 ఇచ్చాను అవకాశం. అంటే నాకు పని ఉంది, నాకు ఇది ఉంది, అంటే నాకు షెడ్యూల్ లేదు, నాకు డేట్స్ లేవు, అవన్నీ కొంచెం ఇది ఉంది. అప్పుడు నేను ఒకరిని మీరు బిలీవ్ చేయని వాళ్ళ దగ్గర పోయి మనం తీసుకెళ్ళి ఎంత ప్రాజెక్ట్ ఇచ్చి చెప్పినా ఉంది. మన సాయికి చెప్పాను, ఈజ్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు, నేను చేస్తాను నాకు ఉందంటే అప్పుడు వాళ్ళతో. అందుకని సాయిని నమ్మారు, సాయి మిమ్మల్ని నమ్మారు, మీరు మమ్మల్ని నమ్మి సినిమాని ముందు తీసుకొస్తున్నారు, అంతేనా? మీ ఎనర్జీ మాకు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి ఎనర్జీ పీపుల్ ముందుంటే నాది ఆటోమేటిక్గా డబుల్కి త్రిబుల్ అయిపోతుంది అనమాట. అంటే మీరు నాకు డబుల్ ఎనర్జీ ఉన్నారు. సో డామినేటింగ్గా మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి మీకు డామినేటింగ్గా మేమిద్దరు ఉన్నాం. సో ఐ వాంట్ లక్కీ టు స్పీక్ అనమాట. మీకు ఈ క్యారెక్టర్ అంటే విడివిడిగా మొత్తం స్టోరీ చెప్పలేదని అన్నారు, ఓన్లీ మీ పార్ట్ వరకే చెప్పారు కదా. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? అదొక్కటే చెప్పంగానే ఇట్లా ఉంటుంది మీ క్యారెక్టర్ అని అనగానే వాట్ ఈస్ యువర్ ఫస్ట్ థాట్ టు యాక్సెప్ట్? యాక్చువల్లీ నాకు రియల్ లైఫ్ గుర్తొచ్చింది. నేను మా ఫాదర్తో ఎలా టైం స్పెండ్ చేసేదాన్నో, ఆయనతో ఎంత బాగుండేదాన్నో, ఇదంతా నాకు మాస్టర్ నా స్టోరీ నాకే చెప్పినట్టు అనిపించింది. అక్కడ డిఫరెన్స్ ఏంటంటే అది పల్లెటూరు, మాది పల్లెటూరు కాదు, మిగతా అంతా సేమ్ అనమాట. సో యాక్చువల్గా ఏ సిటీ లైఫ్లో ఉన్న అమ్మాయికైనా సరే ఎంత పాష్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ కూడా ఒక న్యాచురలిటీ క్యారెక్టరు మేకప్ లేకుండా లైక్ డీ గ్లామర్ రోల్లో కనిపించి పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది, ఎందుకంటే ఆ లుక్లో. సో ఇలా చెయ్యాలి అని ఒక కోరిక ఉంటుంది మీకు. అది ఇనిషియల్ స్టేజెస్లోనే వచ్చేసింది అంటారు. వాట్ విల్ సే? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. మొత్తం ఇందాక నేను మాట్లాడుతుంటే విన్నా, మొత్తం లైక్ ట్రైలర్లో టీజర్లో నేను తక్కువ కనిపించొచ్చేమో కానీ స్క్రీన్ ప్లేస్ నాదే ఎక్కువ అని అంటుంది ఆవిడ. సో యు ఆర్ వెరీ లక్కీ అంటాను నేను, ఎందుకంటే చాలా తక్కువ మంది హీరోయిన్స్కి అలాంటి ఒక జానర్ కానీ అలాంటి ఒక స్పేస్ కానీ తక్కుద్ది. సో మీరు బాగా ఛాలెంజింగ్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏంటి త్రూ అవుట్ ద జర్నీ ఆఫ్ యువర్ మహాబలి? ఇందులో నా లాస్ట్ షెడ్యూల్ సీన్ అనమాట, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సీన్కి నాకు ఇక్కడ కోసుకుంది. అయ్యో, అది అసలు ఫుల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత అంటే వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయిపోయి చేస్తారా అనిపించింది నాకు. సో ఆ సీన్ని నేను అసలు నా లైఫ్ టైంలో మర్చిపోలేను, ఎందుకంటే నాది ఫస్ట్ డెబ్యూ ఫిలిం కాబట్టి.
ఓకే. సో ఎనీవేస్ సాయి గారు, మీరు చెప్పండి అసలు లైక్ మీ పరంగా అంటే కథ ఆయన చెప్పారు, కథ డెవలప్ ఆయన చేశారు, మిమ్మల్ని నమ్మారు. ఆ తర్వాత మీ భుజాల మీద ఎక్కువ బరువు ఉంటుంది, ఎందుకంటే ఆయన్ని మామూలుగానే ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఇంకొకళ్ళు మాట్లాడినెవరు, ఆయనే మాట్లాడతారు. వన్ సైడ్ టాక్ యూ షుడ్ లిసన్ తప్ప ఇంకేం జరగద్దు అన్నట్టు ఉంటుంది. సో ఎలా ఉండేది అసలు సెట్స్లో, ఎలా ఉండేది డైరెక్షన్ పరంగా, మీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు? నాకు ఫుల్ ఫ్రీడమ్గా తీసుకున్నాను నేను, ఎందుకంటే మాస్టర్ ఇప్పుడు ఒకసారి చెప్పగానే తనే ఇన్వాల్వ్ అయిపోతాడు. ఈ సీన్ మాస్టర్, ఈ సీన్ ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, సరే దానికి చేసేద్దామని చెప్పేసి తనే ముందే ఇన్వాల్వ్ అయిపోతాడు. ముందే ఇన్వాల్వ్ అయిపోయి మీకు సగం భారం తగ్గించేసారు ఆయన. అది కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు అన్నట్టు. ఇన్వాల్వ్ అయ్యి చేసిన అందుకే ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు అవుట్పుట్ అనేది. సో ఇప్పుడు సినిమాలో కాస్టింగ్ అంతా ఉంది కదా, సో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్నారా లేకపోతే మ్యూచువల్గా ఇద్దరు కూర్చుని వీళ్ళతో వెళ్దాం, సపోజ్ మనం మ్యూజిక్ పరంగానే చూసుకుందాం, బోలే గారితో వెళ్దామని, కానీ ఎవరిది థాట్ యాక్చువల్లీ? ఇద్దరం అనుకోనే ఏది చేసినా కూడా డే 1 నుండి ఇప్పటి వరకు కూడా ఇద్దరం కలిసే స్టార్ట్ చేస్తాం. ఎక్కువ మాట్లాడుతున్నానని చెప్పి ఆయన తల ఊపుతున్నారు ఇప్పుడు. కాదు మరి డైలాగ్ వేసిన వెంటనే ఆయన ఎలా అంటే ఏమనుకోవాలి? నేను నిజం చెప్తాను అబద్ధం చెప్తాడా అని ఎదురు చూస్తున్నారా? ఎక్కువ మీ ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం, ఏం చేద్దాం, బోలే గారిని పెడదామా, ఇంకెవరిని పెడదామా, ఇది ఏం చేద్దాం, ప్రతిదీ డిస్కస్ చేసుకుంటే. ఎందుకంటే నాకన్నా ముందు నుండి మాస్టర్ ఇండస్ట్రీలో ఉన్నాడు కదా, ఒక 15-20+ ఇయర్స్ నుండి సీనియర్ పర్సన్. సో సీనియర్ సిటీ నేను అనలేదు, సీనియర్ పర్సన్ అన్నాను, ఆయన సీనియర్ సిటిజన్ అన్న. నేను సీనియర్ పర్సన్ అని అన్నాను, లైక్ ఐ సెడ్ సీనియర్ పర్సన్ రైట్. నేను ఇన్వాల్వ్ చేయకండి. ఆవిడ కూడా మనసులో అదే ఫీల్ అవుతుంది, ఎందుకంటే డాడీ అని చెప్పేదో ముందు మెన్షన్ చేశారు, లైక్ కథ చెప్పినప్పుడు. కాదు ఈయన కాదు డాడీ, అయ్యో ఈయన కాదు. అయ్యో డాడీ అయితే హగ్ టాపికే రాదు అసలు మాకు. అంటే ఊరికే జస్ట్ కిడ్డింగ్. ఇప్పుడు దాకా ఆయన చేసిన ఇంటర్వ్యూలో అసలు ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందే ఆ క్వశ్చన్స్ చూసుకున్నారా, ఓకేనా అని ఇన్ని మాట్లాడారు కదా. సో నౌ ఈ ఇంటర్వ్యూలో ఆయన సైలెంట్ కూడా నాకు భలే ముచ్చటగా అనిపిస్తుంది. మీరు అట్లా సైలెంట్ చేసి నేనేం చేయలేదు సార్. లేదు, 2 ఇంటర్వ్యూలు చేసేసరికి నీరసం వచ్చిందో జ్యూస్ తెప్పించమంటారా? సో చెప్పండి, ఆ బోలే గారి చాయిస్ అండ్ ఇందులో మ్యూజిక్ ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుంది? అసలు వన్ ఆఫ్ ది కీ మ్యూజిక్ అనేది ఉన్న 2 సాంగ్స్ అయినా కూడా అసలు మీకు ఫుల్ మీల్స్ లాగా, ఈ 2 సాంగ్స్ ఫుల్ మీల్స్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఒక సాంగ్ రిలీజ్ అయింది, మీరు యూట్యూబ్లో చూడొచ్చు, బాబా భాస్కర్ గారిది. నెక్స్ట్ ఇంకొక సాంగ్ కూడా నెక్స్ట్ ఈ వీక్లో రిలీజ్ అవుతుంది. ఓకే. సో అది ఇంకా పీక్స్ ఉంటుంది. 2 సాంగ్స్ స్టోరీ 2 hours మూవీలో 1 hour అసలు సాంగ్స్ వల్లనే సినిమా రన్ అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది మీకు. 2 సాంగ్స్. సో బోలే గారు అయితే అద్భుతాలు సృష్టించారని చూడొచ్చు సార్. యాక్చువల్గా బాబా భాస్కర్ గారు మీ ఫ్రెండే, కానీ ఆయన బాడీ లాంగ్వేజ్, మీ బాడీ లాంగ్వేజ్, ఆయన మాట తీరు, మీ మాట తీరు ఆల్మోస్ట్ సిమిలర్. మీరు కంప్లీట్ తెలుగు మాట్లాడతారు, ఆయన కొంచెం తమిళ్ తెలుగు మిక్స్ చేసి మాట్లాడతారు. సో చాలా అంటే ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నా ఇంకొక ఫేజ్ ఆయన కూడా పక్కన కూర్చున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకు బాబా భాస్కర్ గారితో ఒక సాంగ్ ప్లాన్ చేసుకున్నారు? ఇంకెవరితోటి? ఇంకా చాలామంది ఉన్నారు కదా. అంటే నేను చాలామంది అడిగాను మేడం, మీరు అన్ని అడుగుతున్నారు అందరినీ, ఈవెన్ హగ్గు గోలు కూడా అడుగుతూనే ఉన్నారు. అందుకే మీరు ఈసారి కొత్తగా ఏం చేస్తారు చెప్పిన అడగండి, మీరు అడగకుండా అయ్యే వస్తాయి మీ దగ్గరికి. నేను అడిగాను మేడం, 2-3 అడిగాను, అడిగితే అందరూ నో అన్నారు. అంటే ప్రతి వాళ్ళు అంతే మేడం. ఇప్పుడు అందరూ ఎంత తెలిసిన వాళ్ళు అయినా సరే కొన్ని విషయాల్లో కొన్ని దూరంగా ఉంటారు. నేను బాబాస్కర్ మాస్టర్ గారిని అడిగాను, అడగగానే మాస్టర్ గారు నేనన్నా ఆయనే వచ్చి ఆయనే ఉండి ఆయనే కంప్లీట్ చేసి ఆయన గొప్పతనం, ఆయన మంచితనం. ఇప్పుడు బోలే గారు ఉన్నారు, బోలే గారు కూడా చాలా బిజీగా ఉన్నారు మేడం. నేను పోయి అన్న ఇలా నా సాంగ్ మ్యూజిక్ కావాలన్నా అని అడిగాను. అడగానే నేను బిజీగా ఉన్నాను, అప్పుడు ఆల్బమ్ సాంగ్ ఏదో బిజీగా ఉన్నాడు అన్న అంటే ఒకసారి రా అన్నాడు. వచ్చాను, నేను కథ చెప్పాను, ఆయన కథ నచ్చింది. ఆయన చేయటం కాదు, ఆయన కథ నచ్చింది. కథ నచ్చటం వల్ల ఆయన ఓకే ఈ సినిమా నేను సాంగ్ చేయాలనుకున్నాను. కథకు ముందు ఆ సాంగ్ లీడ్ చెప్పు ఆర్కే అన్నాడు, లీడ్ చెప్పిండు, ఆయనే రాశాడు. ఆయన రైటర్ అని నాకు తెలియదు ఇంతకుముందు, అయితే ఆయనే రాసుకున్నాడు. ఆయనే కథ రాసి ఆయన సాంగ్ రాసుకొని ఆయన మ్యూజిక్ చేసి ఆయనే పాడాడు. ఎవరు పడిపిద్దాం ఆర్కే అన్నాడు. అన్న ఎవరో ఒకరిని పడిపోయాను అన్నాడు.
లేదురా ఈ సాంగ్ నేనే పడతాను రా ఆర్కే అన్నాడు. సరే నా కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా, బలి బలి అదే బాహుబలి సాంగ్ అదే బలి బలి రా బాహుబలి ఆ టైప్ సాంగ్ రిఫరెన్స్ ఇచ్చా. రే నువ్వు ఇచ్చిన రిఫరెన్స్ ఏంటో ఎక్కడొక్కడో ఉంది. అదే నాకేం గుర్తొచ్చింది తెలుసా, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటా, మీరు అక్కడికి రారు. తప్పు నాది కూడా, ఎందుకంటే ఈ సినిమాకి అంత 100 కోట్ల సినిమా సాంగ్ ఇచ్చి నాకు ఇదే కావాలంటే కొంచెం టైంలో అంటారు, నువ్వు ఇచ్చిన 5 రూపాయలకి నువ్వేందో బాహుబలి సాంగ్ కావాలన్నాడు. నేను చెప్పాను లేదనా ఆ టైప్ కావాలన్నాడు. లేదు దాన్ని మించి ఇస్తాను, ఈ కాంపిటేషన్ నాకు నచ్చింది అన్నాడు. రేపు రా అన్నాడు. ఓకే అన్నాడు. రాగానే ఇనిపగానే నాకు అనిపించింది సరే. కాదు, మీరు చిన్నప్పుడు ఎక్కువ స్నాక్స్ 5 రూపాయలే కొనుక్కునేవారు కదా? ఉంటదండి. అవును, మాటకు ముందు ఒక 5 రూపాయలు, వెనకాల ఒక 5 రూపాయలు. ఇంద్రనగర్లో ఈ బ్యాచ్ లేదరే 5 రూపాయలు చెప్పి అలవాటు అయిపోయింది సార్. అదే కృష్ణానగర్లోను అదే ఇంద్రానగర్లోను మేము కూడా ఉన్నాం. మరి మా నోట్లో నుంచి అన్నిసార్లు మీరు కాస్ట్లీగా అయిపోయినా ఉంటారు. ఇప్పుడు 100 రూపాయలు 200 రూపాయలు, మేము 5 రూపాయల దగ్గర అయిపోయాను నేను. సో యాక్చువల్లీ లక్కీ కమింగ్ టు యూ, ఏ ఫీమేల్ యాక్ట్రెస్కైనా సరే ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ మెనీ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ కాస్టింగ్ కోచ్ కావచ్చు, ఇలా చాలా రకాల థింగ్స్ ఉంటాయి. హౌ కంఫర్టబుల్ యు ఆర్ ఇన్ సిట్స్ మీద? ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు, వీళ్ళు ఎంత కంఫర్టబుల్గా ఉంచారు ఏంటి అంటే, లైక్ అప్కమింగ్గా వచ్చే యాక్ట్రెస్ ఎవరన్నా అవ్వాలనుకునే వాళ్ళకి వాట్ యూ విల్ సే? నేను చెప్పాలంటే నేను చేసింది ఇప్పుడు కాదండి ఫిలిం. నేను వచ్చిన స్టార్టింగ్లో స్ట్రగుల్స్ అంటే అఫ్ కోర్స్ ఇండస్ట్రీ కదండి, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. అన్నిటిని మనం ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం తప్ప బ్యాకే ఉండిపోతే మనం ఎదగలేం. ప్రతి దాంట్లో గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉంటాయి. బ్యాడ్ వదిలేసేయాలి, గుడ్తోనే ముందుకు వెళ్ళాలి. అంటే పాజిటివ్ సైడ్ తీసుకుని నెగిటివ్స్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంతే. నెగిటివ్ పట్టుకొని ఉంటే మనం అక్కడే స్టాప్ అయిపోతాం, ఫార్వర్డ్ వెళ్ళలేం. సో యాక్చువల్లీ ఆఫ్టర్ దిస్ మూవీ వచ్చిన తర్వాత మహాబలి లైక్ 1980s తర్వాత మీకు ఎలాంటి చేంజ్ ఓవర్ కనిపిస్తుంది అనుకుంటున్నారు? మీ పరంగా, మీ యాక్టింగ్ కెరియర్ పరంగా జనాలు నిజంగా మీ క్యారెక్టర్ని అంత గుర్తుపెట్టుకుని లైక్ పలానా లక్కీ అని అమ్మాయి ఇలా చేసింది అని అంత కాన్ఫిడెన్స్ ఉందా మీ క్యారెక్టర్ మీద? డామ్ షూర్ ఉందండి. ఓకే, చాలా డామ్ షూర్. ఎందుకంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ నేనే ఉంటాను. మూవీ చూసుకునే వరకు నేను ఎంత బాగా చేశానో నాకే తెలియలేదు. వీళ్ళ పుషింగ్ అలా ఉంది నాకు సెట్లో కానీ లైక్ సీన్స్లో కానీ. ఓకే, చాలా బాగా అనిపించింది. వెయిట్ చేస్తున్నాను ఆడియన్స్ కంటే, వీళ్ళకంటే ఎక్కువ మీరు ఎక్కువ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఇంకా నాకు హార్ట్ బీట్ కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఆ డేట్ విన్నప్పుడల్లా త్వరగా రిలీజ్ అవ్వాలి, ఆడియన్స్లోకి నేను వెళ్ళాలి, అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను నేను. సూపర్. ఇంకా ఫ్యూచర్లో ఫిలిమ్స్ అంటారా, అఫ్ కోర్స్ నేను డామ్ షూర్గా వెళ్తాను. ఆ నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా. ఈవెన్ మేము కూడా పెట్టుకుంటాం ఆ నమ్మకం. ఐ విష్ మీరు ముగ్గురు కూడా మంచి పొజిషన్స్లోకి వెళ్ళాలి. ఈ సినిమా మీకు ముగ్గురికి కూడా మంచి మెమరబుల్గా ఉండిపోవాలని చెప్పి. అండ్ మిమ్మల్ని అందరూ అడిగే కామన్ క్వశ్చన్, ఆర్జీవి గారి దగ్గర వర్క్ చేస్తున్నారంటే ఆయన టింటో, ఆయన టెక్స్చరో, ఆయన బిహేవియరో ఏదో ఒకటి ఉంటుంది. సో బేసిక్గా చెప్పాలంటే నాకు ఇప్పుడున్న ఆర్జీవి కన్నా ఐ లైక్ ద ఓల్డ్ ఆర్జీవి గారు. ఆయన సాంగ్స్ కానీ, ఆయన మేకింగ్ కానీ, ఆయన టేకింగ్ కానీ అద్భుతంగా ఉంటుంది. మీరున్నప్పుడు మీరేం అబ్జర్వ్ చేశారు? మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మేకింగ్ అనేది ఇంపార్టెంట్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు స్టోరీ మీరు ఎంత వరస్ట్, ఇప్పుడు స్టోరీ మీరు తీసేదాకా తెలియదు అది వరస్ట్ స్టోరీయా మంచి స్టోరీ. ఎందుకంటే ఆయన ఫస్ట్ సీన్ స్టార్ట్ చేసి ఎక్కడో మధ్యలో సీన్ తీసి మళ్ళీ ఎక్కడదో, అది మేకింగ్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. ఆ మేకింగ్తోనే నేను ఈ మూవీని ఎంచుకొని ఇంత దాకా తీసుకొచ్చాను. అసలు మేకింగ్ కానీ ప్రజెంట్స్, అది ఎట్లా మనం కెమెరా యాంగిల్ ఎట్లా ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది అది నేర్చుకున్నాను. కాదు, ఇఫ్ పాసిబుల్ అయితే ఆర్జీవి గారిలోకి ఒక 2 లైన్స్ యాక్ట్ చేయొచ్చు కదా, ఆయన్ని ఇమిటేట్ చేయొచ్చు కదా. అన్ని చేస్తున్నారు కదా ఒకసారి చేయొచ్చు, ఎందుకంటే మీరు ఈ సినిమాలో యాక్టింగ్ కూడా చేశారు కదా. దిస్ షోస్ మీరు ఎంత మంచి యాక్టర్ అన్నది. మీరు ఇప్పుడు జస్ట్ ఆర్జీవి గారిని ఇమిటేట్ చేయండి. అందుకే ఏం కాదు, గురుగారు ఆయన ఏమనుకుంటున్నారు తెలుసా, మీరు కొట్టుకోండి మాస్టర్. నాకన్నా ముందు నుండి మాస్టర్ ఆర్జీవి దగ్గర వర్క్ చేస్తాను, చాలా సినిమాలకి కొరియోగ్రఫీ చేసిన మాస్టర్. ఆయన ఇప్పటికి కూడా అదే ఉన్నారు, మీరు కొట్టుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి మాత్రమే. కాదు, ఘనత నాకే దక్కిందండి. ఇంటర్వ్యూ మొత్తంలో మీరు ఎంత సైలెంట్ గా ఉండడం నాకే పాపం అనిపిస్తుంది.
అంటే అందరూ 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 మాట్లాడారు కదా. ఇప్పుడు బాస్ దగ్గర నేను పనిచేస్తుంటాను. ట్రైలర్ చూపించాను. అది అవునా సరే మళ్ళీ అయితే ట్రైలర్ టీజర్ చూపించాను. ఫస్ట్ ట్రైలర్ చూసినట్ట గుడ్ సూపర్, ఇంకేం లేదు. యాస్టీస్ దింపేశారు కదా ఆల్మోస్ట్. చేస్తే అంత పర్ఫెక్ట్ రాదు, అందుకు కాదండి హీరో అయింది, అందుకు కాదు హీరో అయింది. అంతే అంతే. హీరో ఆర్కే మాస్టర్ ఇల్లా, ఆర్కే ద హీరో. ఆర్కే అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బాగా గుర్తుండిపోతారండి. ఇన్ఫాక్ట్ చిన్నప్పుడు మొగల్ రేకుల సీరియల్లో ఆర్కే నాయుడు ఇస్ వెరీ ఫేమస్. ఓకే, అలా అంటే మీరు చూడలేదా సీరియల్? షిట్, యు మిస్డ్ ఏ బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ అన్నమాట. ఇప్పటికీ గుర్తుంటారు ఆర్కే మాస్టర్ అంటే. సారీ ఆర్కే నాయుడు. చూడండి మీరే గుర్తున్నారు నాకు ఇప్పుడు. ఆవిడికి పాపం బొమ్మరిల్ సినిమాలో ఇప్పటికీ నా చెయ్యి మీ చేతిలోనే ఉంది నాన్న అన్నట్టు. సినిమాలో ఈ అమ్మాయి ఎక్కువ మాట్లాడలేదు. ఇప్పుడు నేను అందుకే షేక్ అయిపోయి ఇలా ఉన్నాను. ఆ లక్కీ ఏదో పూనుకు వచ్చింది. ఏం లేదండి, మీతో సావాసం మనం అంటుంటారు కదా, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారని. మిమ్మల్ని చూసి ఎనర్జీ ఒక అయ్యో లేదు, నేను ఇందాక ముందు 2 ఇంటర్వ్యూస్ లో ఆల్సో షీ స్పోకెన్ వెరీ వెల్ యాక్చువల్లీ. నేను చూస్తున్నాను. అంటే ఒక ఆడపిల్ల అంటే ఇంకో ఆడపిల్ల తెచ్చిపోతుంది అంటే అయితే లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని పాటలు పాడుకోవాలా మేము? సార్ యాక్చువల్లీ కమింగ్ బ్యాక్ టు అవర్ సినిమా, సో సినిమాలో కొంచెం రా షార్ట్స్ చాలా ఇదిగా చూపించారు. మరి సెన్సార్ వాళ్ళు థింగ్ ఏంటి అసలు? వెళ్ళిందా సెన్సార్ దాకా, లేదంటే అయిపోయిందా? యాక్సెప్టెన్స్ దొరికిందా? ఓ సూపర్. అసలు వదులుతారా అండి? అస్సలు కొంచెం ఇబ్బంది పెట్టారు సెన్సార్ వాళ్ళు. ఆఫ్ కోర్స్ మరి పెట్టిన దానికంటే కాదు, మీరు వాళ్ళ పార్టీయే. ఎందుకంటే ఆ సినిమా ఆ సీన్స్ రిక్వైర్మెంట్, అక్కడ ఆ సీన్ రిక్వైర్మెంట్ కాబట్టి పెట్టాల్సి వచ్చింది. నేను స్పాయిలర్ చెప్పట్లేదు, అందుకే కొన్ని సీన్స్ ఉంటాయి ఈ అని అనిపిస్తుంది అనమాట మనకి. ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది అసలు చూడగానే, ప్రతి ఆడియన్స్ కి సేమ్ ఎక్స్ప్రెషన్ చీ అని అనిపిస్తుంది అనమాట. బట్ అవి కొంచెం ట్రిక్స్ తో చేస్తారు, మీరు నిజమని నమ్మొద్దు. కానీ అది రియల్ గా చేస్తున్నారు. రియల్, దట్స్ రియల్. రాజుబాయ్ ఆయన 2 hours వామిటింగ్స్, మహారాజుబాయ్. అందుకే అంటున్నా కాళ్ళకి దండం పెట్టుకోవాలని. పిచ్చి సార్ నిజంగా మీలాంటి వాళ్ళు దొరకటం ఇండస్ట్రీ అదృష్టం. నేను నిజం చెప్తున్నా. నేను నిజంగా, ఎందుకంటే సినిమాలో వి డూ లాట్ ఆఫ్ ఫేక్స్, నేను అలాగనే అన్నాను కానీ యూ డిడ్ ఇట్ రియల్ అంటే హ్యాట్స్ ఆఫ్. అంటే ఏంటంటే ఇప్పుడు సినిమా గురించి ప్రాణం ఇస్తా అంటారు కొంతమంది ఇంటర్వ్యూలో. ప్రాణం వద్దురా, నువ్వు సీన్ చెప్పినట్టు చెయ్యండి రా, ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ అన్నట్టు, యాక్టింగ్ నేర్చుకోండి ఫస్ట్ అంటారు మీరు. ఇప్పుడు ఈ సీన్లో కొన్ని సందర్భాలు డిసైడ్ చేసుకున్నాం, ఈ సీన్ కంపల్సరీ పెట్టాలి, చెయ్యాలి. టర్నింగ్ పాయింట్స్ అవుతాయి అవి సినిమాకి. లేకపోతే ఇంకా భారీగా చేయాలి, ఆ భారీ మా దగ్గర లేదు, చేస్తే ఇది చేస్తే ఫుల్ఫిల్ అయిపోద్ది, అంటే దానికి ఇంపాక్ట్ అనిపిస్తుంది, చేయాలి. అది ఎవడో డూప్లికేట్ తీసుకొచ్చాడు, అది సెట్ అవ్వట్లేదు, ఆ ఫీల్ రావట్లేదు. ఏం సార్ ఏమన్నారు? ప్రాబ్లం ఏమైంది? అది మనం చేయాలి, ఏం చేయాలి నాకేం అర్థం కాలేదు. టైం 3 అవుతుంది, నేను కెమెరామ్యాను ఉన్నాడు, ముగ్గురు ఉన్నాం. సరే డిసైడ్ చేసి ఒక 1 పర్సన్ ఇది సరే ఓకే రండి ఫిక్స్ చేసి ఇంకా రియల్ చేసిన 2 hours నేను వామిటింగ్ తీసి నా 1 week వరకు నేను ఆబ్వియస్లీ అండి, ఎందుకు అసలు లైక్ నిజంగా అయితే మీకైతే సెల్యూట్ కొడుతున్నాను మళ్ళీ. ఎనీవన్ అసలు ఎవరు తీసుకోరు అంత డేరింగ్ స్టెప్. మహా అయితే ఒక షార్ట్ మార్చుకుంటే అయిపోద్ది కదా, అంతే కదా అన్నట్టుంటారు. కానీ అంత డేరింగ్ స్టెప్ అయితే షార్ట్ అంటే ఈ షార్ట్ కాదు, సీన్ షార్ట్ ఆగిపోయారైనా అక్కడ. ఈ షార్ట్ కూడా ఉంది కదా అంటే నేనేమంటా అంటే ఆ సీను చేయాలని వద్దని అనుకోవటం ఒకటి, మాకు టైం లేదు, రేపు ఎల్లుండి మళ్ళీ దాన్ని తయారు చేయవచ్చు. అది మధ్యాహ్నం తయారు చేస్తున్నారు, ఇస్ అన్ఫిట్. అది దొరికిపోతాం మనం, రేపు దొరికిపోతే చేయకపోతే కెమెరామెన్ అన్నాడు, లేకపోతే రియల్గా చేస్తామే ఏంటి అన్నాడు. మీరు అక్కడ పట్టుకుని అంతా నా ఇష్టం చేద్దాం అన్నాడు.
ఆయన అన్నాడు సార్ అన్న కాదు నేను వెళ్ళిపోతాను అసిస్టెంట్ పెడతా అన్నాడు, నువ్వే ఉండాలి అని వేసి అది చాలా అంత ఆ సీన్ చేయడానికి గల కారణము దాని ముందు ఎందుకు అంత ఆ సీన్ చేయాల్సి వచ్చింది, సీన్ చేయాల్సి వచ్చింది దాని అంత కష్టపడి అంత weird గా అంత పెయిన్ ఎందుకు వచ్చింది అక్కడ ఆ క్యారెక్టర్ కి, అంత పెయిన్ ఎందుకు వచ్చింది, ఆ సీన్ ఎందుకు చేశాడు అనేది అక్కడ May 9th చూడండి మీరు, చాలా కష్టపడి తీశారు అంతే కదా. అంతే. సో ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ మీకే మాస్టర్, చాలామంది యాక్టర్స్ తోటి వాళ్ళతోటి స్టెప్స్ వేసారు ఈక్వల్గా, కొంతమందికి స్టెప్స్ నేర్పించారు, మా జక్కన్నతోటి అందాల ఆడబొమ్మ అని స్టెప్పులు వేయించారు. సో మీకున్న ఒక బ్యూటిఫుల్ మెమరీ త్రూ అవుట్ ద జర్నీ అంటే ఏం చెప్తారు విత్ దిస్ సెలబ్రిటీ? ఇప్పుడు చాలామంది హై పొజిషన్స్లో ఉన్నారు, మీరు వాళ్ళ ఫస్ట్ సినిమాలకి వాళ్ళకి అసలు రికగ్నైజేషన్ లేనప్పుడు మీరు వాళ్ళకి స్టెప్స్ నేర్పించడమో వెనకాల నుండి చేయడమో చేశారు కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు అసలు బేసిక్గా? నాకు ఇప్పుడు అనిపిస్తుంది బన్నీ అన్న అప్పుడు కెరీర్ స్టార్టింగ్ కెరీర్, రామ్ చరణ్ అన్న ఫస్ట్ సినిమా మగధీర, అండ్ ఎన్టీఆర్ అన్న ఆల్రెడీ ఎన్టీఆర్ అన్న 3వ సినిమా గురించి నేను చీమ చీమ సాంగ్ నుంచి అప్పటి నుంచి వీళ్ళందరితో మహేష్ బాబు సార్ ఫస్ట్ సినిమా నుంచి నేను డాన్సర్ని, ఇవన్నీ నేను గ్రూప్ డాన్సర్ని. వీళ్ళు చూసి 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 వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడటం, ఇసే తెలుగు నేను వాళ్ళతో కలవటం వాళ్ళతో మాట్లాడటం ఒక డ్రీమ్ కదా. ఒక స్టార్ హీరోని చూడటం, ఆయన పక్కన డాన్స్ ఆడటం వేరు, వాళ్ళతో మాట్లాడటం వేరు, వాళ్ళతో కలవటం, కొంచెం మనల్ని చూసినా కూడా పలకరించే అంత సనువు రావటం, ఇవన్నీ చూసినప్పుడు నాకు అంటే ఇప్పుడు వాళ్ళు స్టార్ అయిపోయారు అందరూ. ఇప్పుడు మహేష్ బాబు సార్ స్టార్ అయిపోయారు, రామ్ చరణ్ స్టార్ అయిపోయారు, బన్నీ స్టార్ అయిపోయారు, ప్రభాస్ స్టార్ అయిపోయారు, రామ్ పోతినేని స్టార్ అయిపోయారు. అప్పుడు వాళ్ళతో మనం కలిసి మాట్లాడటం అనేది అప్పుడు చేసిన పుణ్యం రా బాబు. ఇప్పుడు కూడా కలిసినప్పుడు 100 మంది ఉన్నా సరే నేను చూసినప్పుడు నన్ను ఆపి ఆర్కే అంటే వచ్చి పిలిచి మాడతారు. ఎన్టీఆర్ అన్న కానీ, రామ్ చరణ్ అన్న కానీ, బన్నీ అన్న కానీ. కాదు, ఎన్టీఆర్ గారికి అందరిని ఇలా గిల్లే అలవాటు ఉంది కదా, మిమ్మల్ని గిల్లేరా? వేరే ఉంది కథ, వేరే కథ ఉందా? అమ్మో. ఇలా అంటే ఇలా కొడతాను, ఇలా 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 కాదు కదా, ఆయన సీరియస్గా ఏదో చెప్తాడు, నేను చేయను అంటాడు, ఇలా పెడితే ఇలా కొడతాడు. అది లారస్ మాస్టర్ నేను కొంచెం చిన్న ఆడుకుంటాం. మహేష్ బాబుని ఫస్ట్ ఫుల్ చేస్తాం, హీరో నేను వస్తాను ఫుల్ చేస్తాం. మహేష్ బాబు ఫస్ట్ ఫుల్ చేసాం, దాని తర్వాత తరుణ్ సార్ చేసాం, దాని తర్వాత ఎన్టీఆర్ సార్ చేసాం. ఎన్టీఆర్ సారు కొంచెం లారస్ మాస్టర్ అంటే కొంచెం గౌరవం. మాస్టర్ నన్ను తీసి కొడుతుంటాడు, నీ సంగతి చెప్తా ఉండు, నా మనుషులు తీసుకొస్తా అంటాడు. ఎన్టీఆర్ సార్ ఎవడరా వీడేదో మనుషులు తీసుకొస్తా అంటాడు. అప్పుడు చూశాడు. దాంతో 2 రోజులు 3 రోజులు ఇదే గొడవ అవుతామంటే మీ ఇద్దరు మాడుతుంటే పక్కన వాళ్ళ అసిస్టెంట్ వినేశాడు. రే ఈసారి లెఫ్ట్ రైట్ కొడతాను, పోయి ఎన్టీఆర్ సార్ మీద పడరా అన్నా అంటే ఎన్టీఆర్ సార్ పోయి వాడు మెల్లగా చెప్పేశాడు, అన్న వాళ్ళు 3 రోజులు మనం ఫుల్ చేస్తున్నారు, అదొక గేమ్ నా అన్నాడు. ఆయనతో నాకు కొంచెం బాండింగ్ ఉంటుంది కదా. ఇందాక నేను ఏదో విన్నాను, ఒకదానికి మాత్రం రిహార్సల్ చేశారన్నారు, ఏ సాంగ్కి? ఎన్టీఆర్ నాచోరు. అప్పుడు కాంటెస్ట్ కూడా పెట్టారు, నాకు బాగా గుర్తు యాక్చువల్లీ, వైల్ ఐఎమ్ స్టడీయింగ్. ఈ స్టెప్స్ పర్ఫెక్ట్గా వేసిన వాళ్ళవి సంథింగ్ ఏదో కాంటెస్ట్ పెట్టారు, నాకు బాగా గుర్తుంది. అన్ని ఊళ్ళకి నేనే వెళ్ళింది, అన్ని ఊళ్ళకి నేనే పంపించాను, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు. నాకు బాగా గుర్తున్నవి లైక్ నాగార్జున గారిది నేనున్నాను సినిమాలో ఐరన్ బాక్స్ మీద దోశలు వేయడం ఒకటి కాంపిటీషన్, నెక్స్ట్ ఎన్టీఆర్ గారి స్టెప్పులు కాంపిటీషన్, ఇవి రెండే బాగా గుర్తు. అప్పుడు వైరల్ కదా అది. ఎనీవేస్ ఐ విష్ బ్యూటిఫుల్ బెటర్ అండ్ బెస్ట్ లక్ ఫర్ యువర్ ఫిలిం. లక్కీ పక్కనే కూర్చుంది, ఆ లక్ మీ సినిమాకి రావాలని, మహాబలి 1980s మంచి సక్సెస్ పొందాలని, మీ కెరియర్లో టర్నింగ్ పాయింట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.